హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నేను రెడీ అయిపోయాను, తేజ కూడా రెడీ అయిపోయాడు. భవ్యత్ ఇప్పుడే లేచాడు, ఏడుస్తుంది. స్నానం చేపిస్తున్నాను అనమాట. సో లెట్స్ గో టు బోటింగ్. సెకండ్ అవుట్ఫిట్ వచ్చి ఇది నైస్ కదా. బాల్కనీ తీసుకున్నామే కానీ అసలు కనీసం యూజ్ చేయలేదు. కనీసం అంటే కనీసం చూద్దాము. లైక్ వెళ్తాము. ఇక్కడికి 5 minutes ఉంది బోటింగ్కి వెళ్ళి. 2 hours పడుతుందంట. ఆ తర్వాత భవిత్కి కొన్ని ఫొటోస్ తీయాలి. నిన్న డ్రెస్ వేసి మళ్ళీ కొన్ని షార్ట్స్ మిస్ చేసాము ఒక వీడియో చేయడానికి అని చెప్పేసి. సో ఆ వీడియో చేయడానికి కొన్ని ఫొటోస్ తీసి మళ్ళీ వేరే రూమ్ వెతుక్కోవాలి. వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడే స్టే చేయకుండా వేరే ప్లేస్లో ప్యారడైస్ బీచ్ అని ఒకటి ఉందంట. సో అక్కడికి వెళ్తాము. లెట్స్ సీ. అండ్ ఈరోజు ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను. ఆ వ్లాగ్లో భవిత్ బర్త్డే కేక్ కటింగ్ అవి ఏం చేయలేదన్నమాట. సో ఈరోజు బ్లాగ్లో నేను ఆ వీడియో అనేది మిక్స్ చేస్తాను అన్నమాట. చూసేయండి. గాయ్స్, రెడీ అయిపోయినాము, వెళ్ళిపోతున్నాము. చెక్అవుట్ ఇన్ దిస్ రూమ్. బాయ్ చెప్పేసి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. பாண்டிகிங்ஸ் ஏய் பாண்டிகிங்ஸ் ரே அப்படியே பார்க்கிங் நோட்டீஸ் வச்சிராங்க. அந்த பையன் கொடுத்துருப்பான். பசங்கிட்ட சொல்லிடு வண்டி எடுத்துன்னு போடா. పార్కింగ్ వెనకాల అంటే వెళ్ళు, రోడ్ చూపిస్తారు. స్లో. బాగుందా? ఫిషింగ్ హార్బరా? ఓల్డ్ పోర్ట్. ఓల్డ్ పోర్ట్. చూడు. డ్రై చేయి భవిత్. ఐలాండ్ అంట. సో ఒక 10 minutes స్టాప్ చేశారు, మమ్మల్ని చూసి రమ్మన్నారు. ఇట్లా వాకింగ్ ఉంది. ఐలాండ్ అంట. షూటింగ్స్ జరిగినాయంట ఇక్కడ. విక్రమ్ మూవీ ఏదో చెప్పిండు, పాతగా అయిపోయింది. మా భవిత్కి బాగా ఫోటోలు అలవాటు అయిపోయినాయి.
మేము బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. మా భవిత్కి కూడా బిర్యానీ, తేజాకి మీల్స్, వెజ్ మీల్స్. చికెన్ బిర్యానీ ఎంత? ఇదే రెస్టారెంట్లో తిన్నామన్నమాట. ఐ లవ్ పాండి అని ఉంది కదా. ఎండ తాకుతుందా? క్యాప్ పెట్టేస్తుంది. గాయ్స్ ముందు వీడియో తీయలేదు. ఇది మొత్తం షాపింగ్ ఉందన్నమాట. ఈవినింగ్ అయితే మొత్తం ఇవన్నీ ఓపెన్ చేసేస్తారు. నేను కానీ ఈవినింగ్ కాకుండా ఇప్పుడే చూసుకున్నాను, అంటే ఈవినింగ్ తిరుగుదామని చెప్పేసి. మరీ చీపెస్ట్ అని కాదు కానీ బట్ బాగున్నాయి. అండ్ క్లాత్ చాలా బాగుంది, కాటన్ అయితే చాలా బాగుంది. సో రీజనబుల్ అయితే చెప్తాను. మ్యూజియం లోపల అసలు మనకి వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ ఏం లేదు. సో నేనేం తీయలేదు. బయట అయితే ఇట్లా ఉందన్నమాట. కానీ ఫస్ట్ టైం నేను లైక్ మ్యూజియంకి వెళ్ళి అన్నీ చూసాను. ఎందుకంటే వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ఎలా లేదు కాబట్టి కాన్సన్ట్రేషన్తో చూసాను అన్నమాట. లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయినాక భవిత్ పడుకుని పోయాడు. అందుకని చెప్పి మేము సరే 1 అవర్ ఏం చేస్తాము అని మ్యూజియంకి వచ్చాము. అలాంటి పింక్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, అలాంటివి ఎన్ని ఉన్నాయంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు. సీరియస్లీ ఈ స్ట్రీట్స్లో ఉండిపోవచ్చు, అంత బాగున్నాయి అన్నమాట ఒక్కొక్కటి. ఫొటోస్ అయితే చెప్పగలదు, వీడియోస్ కానీ నాకు అన్నీ పాసిబుల్ అవ్వట్లేదు బ్లాగ్కి అండ్ నేను ఇన్స్టాగ్రామ్కి తీయడానికి. ఇదంతా ఆశ్రమం అన్నమాట. లోపల సమాధి ఉంటుందంట. తేజ ఎవరి సమాధి? సమ్ ఫ్రీడమ్ ఫైటర్ అంట. సో ఎందుకు లోపలికి వెళ్ళలేదంటే అదేంటి 5 years బిలో కిడ్ నాట్ అలౌడ్ అంట. సో అందువల్ల వెళ్ళలేదు. అండ్ అందువల్ల బ్యాక్ వచ్చేసాము వెళ్ళకుండా. ఇదే గణేష్ టెంపుల్. ఆశ్రమం పక్కకే ఉంటుంది. లోపల వీడియో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని చెప్పాను కదా. సో ఇది ఇట్లా ఎంట్రన్స్ అన్నమాట. నిన్న తీయలేదు కాబట్టి ఈరోజు చూపిస్తున్నాను మీకు.